హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ధన్వి టాక్స్. నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి అంబ్రిల్లా గౌన్ అలాగే పఫ్ హ్యాండ్స్ అనేది చూపించబోతున్నానండి. అంబ్రిల్లా గౌన్ అనేది బాగా లాంగ్గా ఉండకుండా షార్ట్గా నీ కన్నా కిందకి మోకాళ్ళ కన్నా కిందకు ఉండేలాగా చాలా బాగుంటుంది. అలా చూపించబోతున్నాను. దానికోసం అయితే ఫస్ట్ నేను లైనింగ్ క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. అలానే శారీ అనేది తీసుకున్నాను. నేను ఈ శారీ కూడా మదర్ డాటర్ కొంబోలో తీసుకుంటున్నాను. అంటే రిమైనింగ్ పీస్ నాకు తీసుకోగా రిమైనింగ్ పీస్ అనేది పాపకు కుట్టబోతున్నాను. దానికోసం ఫస్ట్ లైనింగ్ అయితే ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. లూజ్ అయితే చూసుకున్నాను కదండి. ఇక్కడ వేస్ట్ లూజ్ అనేది నాకు 18 సెంటీమీటర్స్ వచ్చింది. నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుని 20 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆది డ్రెస్ చూపించాను కదండి, దాన్ని అలా వేయబోతున్నాను. అలా వేస్తే మనకేంటంటే లూజు ఎక్కువ వస్తుంది, అలానే మనకి క్లాత్ అనేది కూడా తక్కువ పడుతుంది లైనింగ్ అనేది. సో నేను అలా వేయాలి అనుకుంటున్నాను. నడుము దగ్గరేమో తక్కువ క్లాత్ వస్తుంది, 18 సెంటీమీటర్స్ కాబట్టి మనం 9 పెట్టుకుంటాము. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ తీసుకుని 10 ఇంచెస్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఇలా నేను చూపిస్తున్న విధంగా 2 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసుకుని ఒక సైడ్ 10 ఇంచెస్, అలానే లూజు సైడ్ ఏమో రిమైనింగ్ పీస్ అనేది ఉంచేయాలి. అంటే ఒక సైడ్ చిన్న పీస్ వస్తుంది, ఒక సైడ్ ఎక్కువ పీస్ వస్తుంది. మనం అతికేటప్పుడు చిన్న పీసులు రెండు ఒక సైడ్కి అతుక్కుంటే అది నడుం లూజ్ అవుతుంది. అలానే రిమైనింగ్ అంతా కూడా కిందకి పన్నాలా వచ్చి లూజ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా నేను మార్క్ చేసుకుని ఆ రిమైనింగ్ పార్ట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. మనం శారీ పెట్టికోట్ వేసుకుంటాం చూడండి, సేమ్ అదే అలానే తీసుకోవాలి. 2-3 పీసెస్ లంగాని కుడతాం చూడండి, అలా తీసుకోవాల్సి వస్తుంది. ఎలా తీసుకోవడం వల్ల మనకి పైన లూజ్ అనేది నడుము కరెక్ట్గా ఉంటుంది, అలానే కిందకి అనేది మనకి ఎక్కువ లూజ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను 4 ఫోల్డింగ్లో చూపించాను కదండి. 4 ఫోల్డింగ్లో మనకి కింద లూజ్ వచ్చేసి 10 పెట్టుకున్నా అంటే టోటల్గా 40 అవుతుంది. అలాగే పైన లూజ్ వచ్చేసి మనకి 20 కదండి. 20 అంటే ఒక 6 పెట్టుకున్న ఖర్చుతో పోను మనకి టోటల్ లూజ్ అనేది సరిపోతుంది. ఫ్రంట్కి 20 అలానే బ్యాక్కి 20, 40 వస్తుంది. సో ఇలా నేను కట్ చేసుకున్న పీసెస్ అనేవి రెండు కూడా ఇలా అతుక్కుంటాను. ఇలా అతుక్కుంటే మనకి పైన వేస్ట్ లూజ్ సరిపోతుంది. అలానే కింద పన్నా లూజ్ కూడా చూడండి ఎక్కువ వస్తుంది. మనకి గేరా కూడా ఎక్కువ ఉంటుంది. కాళ్ళ దగ్గర గట్ట అడ్డుపడిపోయినట్టుగా ఉండకుండా సరిపోతుంది. ఇక్కడ వరకు వచ్చింది చూడండి నాకు పైన లూజ్ అనేది. సో నేను ఎక్స్ట్రా ఉన్నదాన్ని నేను అతుక్కోవడంలో ఖర్చుకు అనేది పోతుంది. ఇలా తక్కువ లైనింగ్లోనే మనకి మంచి గేరా ఉన్న డ్రెస్ అయితే కుట్టేసుకోవచ్చండి. మనం ఓన్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను బాడీ పార్ట్స్ తీసుకుంటున్నాను అండి. దానికోసం ఇదిగో ఆల్రెడీ 1.5 మీటర్లో మనం లైనింగ్ అనేది కట్ చేసాం కాబట్టి ఇక్కడ రిమైనింగ్ దాంట్లో మనం ఒక 1/2 మీటర్లో మనకి బాడీ పార్ట్ అనేది వచ్చేస్తుంది. సో దానికోసం రిమైనింగ్ పార్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుని ఆది బ్లౌజ్తో మనం బాడీ మెజర్మెంట్స్ అనేవి తీసేసుకుంటాము. ఈ ఆది డ్రెస్ తోటి ఈ పై పార్ట్ అనేది మనకి లూజ్ ఎంత ఉంది, అలానే పొడవు ఎంత ఉంది అనేది అయితే మనం చూసుకుంటాము. ఇక్కడ లూజ్ అయితే 10 ఇంచెస్ ఉంది కదండి. ఆ 10 ఇంచెస్ ఎక్స్ట్రా మనం డాట్స్ అయితే వేస్తాం కాబట్టి డాట్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో దానికోసం 11 ఇంచెస్ అనేది నేను లూజ్ అయితే వేస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలానే మనకి లాంగ్ వచ్చేసేసరికి ఇక్కడ 14 ఇంచెస్ అనేది ఉంది. సో ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుని 15 ఇంచెస్ అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఎవరి బాడీకైనా సరే మ్యాక్సిమం 14 to 15 అయితే సరిపోతుందండి. లేదు అంటే బాగా చెస్ట్ అది ఎక్కువ ఉన్న వాళ్ళు 16 వరకు కూడా తీసుకుంటే చెస్ట్ కింద వరకు పట్టీలా వచ్చి మనకి బాడీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదండి, నాకు కరెక్ట్గా ఉన్నాయి. అవే మెజర్మెంట్స్తో నేను తీసేసుకున్నాను. ఇప్పుడైతే నేను షోల్డర్ నెక్ అనేది అలానే షోల్డర్ రెండు కలుపుకుని 6 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ చంక డౌన్ వచ్చేసరికి 6 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నెక్ అనేది 2.5 ఇంచులు, అలాగే షోల్డర్ అనేది 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. నాకు 6 ఇంచెస్లో ఇవి రెండు తీసుకుంటున్నాను.
చంక డౌన్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాము. ఇవి తీసుకున్నట్టుగా మనం మార్కింగ్ అయితే డ్రా చేసేసుకోవాలి. స్కేల్ ఉంటే స్కేల్‌తో డ్రా చేసేసుకోండి. ఫ్రీ హ్యాండ్‌తో డ్రా చేసుకున్నా మనకి పర్ఫెక్ట్‌గానే వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇక్కడ చంక దగ్గర రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి కాబట్టి దానికోసం కార్నర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకోండి. 1 ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ అయితే మనం ఇక్కడ తీసేసుకోవాలి. నెక్ కూడా 6, 6½ ఇంచ్ వరకు అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ 6 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఒక 30 ఇయర్స్ వాళ్ళకి, మరీ పెద్దవాళ్ళకి కాకుండా మీడియం సైజ్ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పే కొలతలనేవి పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. సేమ్ ఇవే కొలతలు మీరు పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. ఇక్కడ 1, 2 మెజర్‌మెంట్స్ చూస్తే మీకు ఈ సైజా కాదా అన్నది కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి డైరెక్ట్‌గా మీరు తీసేసుకోవచ్చు. ఇక్కడ చంక లోతు తీసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ నెక్ దగ్గర చిన్న నెక్లెస్ షేప్ అనేది పెడుతున్నాను. సో మీకు ఆ బాక్స్‌లో ఏ షేప్ అయితే కావాలో ఆ షేప్ అయితే మీరు డ్రా చేసేసుకుంటే మీకు షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. బయటకు అవ్వకుండా, లూజ్‌గా అవ్వకుండా మనకి సరిపోతుంది. ఇక్కడైతే మనం డాట్స్ వేసుకోవాలండి. మనం డ్రెస్‌కి డాట్స్ వేస్తాం కాబట్టి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవచ్చు. లేదు అంటే లూజ్ అనేది 11 ఉంది కాబట్టి మిడిల్ 6కి 5½ మనం డైరెక్ట్‌గా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. అలానే కార్నర్స్ దగ్గర మనకి షేప్ రావాలి అంటే ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్రాస్ అయితే తీసేసుకోండి. మీరు ఫస్ట్ టైం కట్ చేస్తున్నట్లయితే వీడియో చూస్తూ కట్ చేయండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. 1కి 2 సార్లు చూస్తే మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా చూసారు కదా, షేప్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. అలానే బ్యాక్ అనేది నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. దానికోసం మనం ఫ్రంట్ 6 ఇంచెస్ వరకు పెట్టుకున్నాం కదండీ. బ్యాక్ అయితే మనం 8 ఇంచెస్ వరకు పెట్టుకుంటే నెక్ షేప్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. మనకి తెలుస్తుంది. డ్రెస్ కాబట్టి కొంచెం డౌన్ ఉన్నా బాగుంటుంది. హ్యాంగింగ్స్ అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా బాడీ పార్ట్స్ అయితే కటింగ్ చేస్తాం కదండీ. ఇప్పుడైతే ఈ బాడీ పార్ట్స్‌కి మనం లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం. మెయిన్ పార్ట్‌లో అంటే శారీలోంచి నేను ఇక్కడ పళ్ళు అలానే జాకెట్ పీసు తీసేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అయితే బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండీ. ఇప్పుడు డౌన్ పార్ట్ కోసం లాంగ్ ఎంత ఉంది అనేది ఆది డ్రెస్ బట్టి నేను తీసేసుకున్నాను. ఆది డ్రెస్ బట్టి నాకు 30 ఇంచెస్ అనేది వచ్చింది. మీరు కూడా ఇక్కడ నేను చూపించిన విధంగానే ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్‌తో కొలత అనేది తీసేసుకోవాలి. ఇక్కడ శారీని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. మనం మడత పెట్టేటప్పుడు ఫోల్డింగ్ ఎలా వేస్తామో అదే ఫోల్డింగ్‌లో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 4 ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఇలా కోరాలన్నీ ఒక సైడ్కి వస్తాయి. అటువైపు ఇటువైపు కోరాలు ఒక సైడ్ వస్తాయి. ఇలా ఫోల్డింగ్ ఉంది చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఓపెన్స్ అనేవి 3 సైడ్స్ ఉంటాయి. ఒకవైపే మట్టుకి మనకి 4 కూడా ఫోల్డింగ్‌లోనే వస్తాయి. ఇలా 4 లేయర్స్‌లో తీసుకోవాలి. 4 లేయర్స్ వేసాం కదా. ఇప్పుడు మనం బాడీ పార్ట్ అనేది ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదండీ. 1 ఇంచ్ డాట్ కోసం వేస్తున్నాం కదా. ఆ 1 ఇంచ్ తగ్గించుకొని మనం ఇక్కడ శారీలో అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ 1 ఇంచ్ అనేది మనం డాట్స్ వేస్తాం కాబట్టి అది తగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ మనం రౌండ్ షేప్ అంటే సర్కిల్ షేప్‌లో కట్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచు ఇంకా కూడా మనం తగ్గించుకోవచ్చు. సో అదే లూజు ఎంతొచ్చిందంటే 6 వచ్చింది. సో అదే 6 ఇంచెస్ అనేది ఈ కార్నర్ దగ్గర నుంచి కూడా మనకి ఎక్కడికొస్తుంది అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సర్కిల్‌లో అయితే హాఫ్ సర్కిల్‌లో అయితే ఇలా ఈ షేప్‌లో అయితే మీరు డ్రా చేసుకోండి. ఓన్లీ ఆదిది కట్ చేసాం చూడండి. ఇప్పుడే బాడీ పార్ట్ పెట్టాం చూడండి. అదే కాకుండా మీరు ఇలా టేప్ కొలత కూడా ఇక్కడ కార్నర్ దగ్గర తీసుకుంటే మీకు హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలా మూన్ షేప్‌లో హాఫ్ మూన్ షేప్ వచ్చింది చూడండి. ఇలా వస్తది. ఈ పీస్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ లూజ్ అయితే మనకి వచ్చింది కదండీ. ఆ లూజ్ అనేది ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా టేప్‌ని కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ జరుపుకుంటూ ఇక్కడ హాఫ్ మూన్ షేప్ ఉంది కదండీ. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు కూడా టేప్‌ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటూ జరుపుకుంటూ మనకి 30 ఇంచెస్ అలాగనే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకొని ఎక్కడికొస్తుందో అక్కడ ఇలా మార్క్ చేసుకుంటూ ఉంటే పైన ఎలా అయితే హాఫ్ మూన్ షేపు, హాఫ్ సర్కిల్ షేప్ వచ్చిందో సేమ్ కింద కూడా అలానే షేప్ అనేది వస్తుంది.
నాకు ఇక్కడ చాక్ పీసు అలానే శారీ మొత్తం ఫ్లవర్స్ ఉండడం వల్ల మీకు కష్టం అవుతుంది ఐడెంటిఫై చేయడం. ఇలా నేను చూపించిన విధంగా అయితే మార్కింగ్ చేసేసుకోండి. ఈ మార్క్ చేసుకున్న దాన్ని బట్టి ఒకసారి డ్రా చేసుకుని లైన్ అనేది థిక్గా డ్రా చేసుకుని ఇలా కట్ చేసేసుకోండి. మనకి గేరా అనేది ఫుల్ గేరా అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అలానే సర్కిల్ అంబ్రెల్లాలా కూడా చాలా బాగుంటుంది. ఇలా బెల్ హ్యాండ్స్ పెట్టుకొని మోకాళ్ళ కింద వరకు కుట్టుకుంటే ఈ డ్రెస్ అనేది మనం కొనుక్కున్న డ్రెస్ మ్యాక్స్ అలాంటి వాటిలో కొనుక్కున్న డ్రెస్లా ఉంటుంది. ఇదిగో చూడండి, నేను ఇక్కడ కట్ చేసి చూపించాను. ఈ విధంగా మనకి ఎక్కువ గేరాతో ఎక్కువ లూజ్తో బాగా వస్తుంది. నెక్స్ట్ అయితే మనం లైనింగ్ పార్ట్ కట్ చేసాం కదండి, పైన బాడీ పార్ట్, దానికి మనం శారీలోంచి మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాము. అవి రెండు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఇంకా మనం బెల్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. బెల్ హ్యాండ్స్కి కొంచెం ఎక్కువ క్లాతే పడుతుందండి, అంటే మనకి ఒక 80 సెంటీమీటర్స్ వరకు కూడా పడుతుంది. నేను ఇక్కడ 2 లేయర్స్తో బెల్ హ్యాండ్స్ అనేది చూపించబోతున్నాను కాబట్టి దానికోసం ఫస్ట్ 2 పెద్ద లేయర్ల కోసం ఇలా స్క్వేర్ బాక్స్లో అయితే మనం పీస్ తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్కి మనం 16 ఇంచెస్ అయితే తీసుకుంటున్నామండి. ఇలా 4 కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే వేయండి. అలా వేస్తే మనకి 2 హ్యాండ్స్కి కూడా 2 లేయర్లు వస్తాయి. అంటే ఒక పెద్ద లేయర్ అనేది 2 హ్యాండ్స్కి వచ్చేస్తుంది. విడివిడిగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా ఒక కార్నర్ మిడిల్ పాయింట్ ఉంది కదండి, అక్కడి నుంచి కూడా మనం 16 తీసుకున్నాం కాబట్టి మనకి 8 ఇంచెస్ అనేది ఒక కార్నర్ నుంచి పెట్టుకుంటూ ఇందాక మనం డ్రెస్కి ఎలా అయితే పెట్టామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 8 ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకుంటూ రావాలి. చెక్ చేసుకోండి, ఇది క్రాస్గా కట్ చేస్తాము. ఇప్పుడు ఎలా కట్ చేస్తామో సేమ్ అంతే అవుతుంది అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా. సో ఇలా 8 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, అదే విధంగా ఫోల్డింగ్ కూడా 1కి 2 సార్లు చూసి ఫోల్డింగ్ అయితే వేసుకోండి. లేదు అంటే ఫోల్డింగ్లోనే మనకి తేడా అనేది తెలిసిపోతుంది. ఇలా చూడండి, ఓపెన్ చేస్తే ఇలా సర్కిల్ లాగా కనిపిస్తుంది. సో ఇవి మనకి మెయిన్ కొంచెం పెద్దది ఉంటుంది కదండి లేయరు. ఫస్ట్ లేయర్ అనేది పెద్దదిగా, తర్వాత దానిపైన ఇంకొక లేయర్ చిన్నదిగా వేస్తాం కదా. సో ఆ ఫస్ట్ లేయర్ అనేది ఇది మనకి ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఫుల్గా సర్కిల్ లాగా ఉంటుంది. ఇంకా దీన్ని మనం చంక లూజ్ అయితే కట్ చేయాలి. దానికోసం ఫస్ట్ చిన్న లేయర్ కూడా కట్ చేసేసుకుని అప్పుడు కట్ చేద్దాము చంక లూజ్ అనేది. ఇప్పుడు చిన్న లేయర్ కోసం ఇక్కడ నేను 14 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 16 ఇంచెస్ తీసుకున్నాం కదండి, దాని మీద ఇది ఒక 2 ఇంచెస్ అనేది తగ్గించి 16 ఇంచెస్లో ఇక్కడ స్క్వేర్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, స్క్వేర్ షేప్లో మనకి 16 4 సైడ్స్ కూడా 16 ఉండేలాగా తీసేసుకుంటున్నాం. ఇక్కడ నేను 2 లేయర్స్ వేసానండి. 2 లేయర్స్ వేస్తే మనకి చిన్న లేయర్స్ అనేవి 2 హ్యాండ్స్కి కూడా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది ఇందాక ఎలా వేసానో సేమ్ అదే విధంగా ఒక నిలువు మడత అలానే ఒక అడ్డ మడత వేస్తే మనకి ఇలా ఈ షేప్ అనేది వస్తుంది. ఇది కూడా స్క్వేర్ బాక్స్లో ఉంటుంది కదా. సో ఇక్కడ మనం 14 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 7.5 ఇంచెస్ అయితే ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు వెళ్ళిపోతుంది. అలాగే నేను ఇక్కడ జిగ్జాగ్ చేపిస్తాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పోతుంది. నాకు పై లేయర్ అనేది 6 ఇంచెస్ ఉంటుంది. ఇంకొక పెద్ద దానికైతే 7.5 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్నది మొత్తం ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఓపెన్ చేస్తే మనకి షార్ట్ అండ్ లాంగ్ 2 లేయర్స్ కూడా ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఈ మిడిల్ పాయింట్ ఉంది కదండి, మనం మిడిల్ పాయింట్ అనేది నోట్ చేసుకోండి. మిడిల్ పాయింట్ అనేది చాక్ పీస్తో కొంచెం డార్క్గా పెట్టుకోండి. కదలకుండా ఈ 4 లేయర్స్ కూడా కదలకుండా మనకి ఒక పిన్ అనేది పెట్టేసుకుని ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 2 లేయర్స్కి కూడా 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 5 ఇంచెస్, అలానే మిడిల్లో కూడా 2.5 ఇంచెస్ కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఈ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి కూడా సేమ్ మళ్ళీ సర్కిల్ లాగా హాఫ్ సర్కిల్ లాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా మిడిల్ పాయింట్ దగ్గర నుంచే మనకి రౌండ్ షేప్ అనేది టేప్ని జరుపుకుంటూ ఇలా షేప్ అనేది తీసుకోండి.
ఇప్పటి వరకు మనకి అంబ్రెల్లాకి ఒకటే కటింగ్ అయింది, సేమ్ అదే మడత కొంచెం షార్ట్లో హ్యాండ్స్కి అలాగే అయ్యింది. అలానే ఇప్పుడు చంక లూజుకి కూడా సేమ్ అలానే అవుతుంది. ఈ మిడిల్ పాయింట్ ఉంది కదండి, మిడిల్ పాయింట్ నుంచి మనం 5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాము ఒక సైడ్కి. ఆ 5 ఇంచెస్ నుంచి మళ్ళీ దానికి మిడిల్ 2.5 తీసుకుని ఇక్కడ సర్కిల్ షేప్లో డాట్స్ అయితే పెట్టుకున్నాము. చూసారు కదండి, ఒకటికి 2 సార్లు చూడండి. ఇవి నేను చెప్పేది కూడా వింటూ ఉంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా ఈ చిన్నగా వచ్చింది చూడండి, ఇదైతే మనకి చంకలోకి వస్తుంది, అంటే చంక వైపు చిన్నగా వస్తుంది చూడండి, అటు సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇలా ఈ సర్కిల్ పీస్ అనేది తీసేసి మనం చిన్నగా వచ్చిన సైడు ఓపెన్ చేసేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను లోపల నాకు ఆ లేయర్స్తో పాటు నార్మల్ హ్యాండ్ కూడా తీసుకుంటున్నానండి. దానికోసం ఇందాక మనం తీసుకున్నాం చూడండి బాటమ్ పార్ట్ లైనింగ్, అందులోనే నాకు ఈ పీస్ అనేది మిగిలింది కాబట్టి నేను షార్ట్ లెంగ్తే కుడుతున్నా కాబట్టి మిగులుతుంది, ఇంకా కొంచెం 2 మీటర్స్లోనే మిగులుతుంది. అదైతే హ్యాండ్ అయితే తీసేసుకున్నాం. ఈ కట్ చేసింది కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది కదండి. అలానే స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే నేను ఇంకొక వీడియోలో పెడతాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.